గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వెల్లడయ్యాయి. వివిధ సంస్థలు అలాగే ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ మీకు చూపించడం కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి వివిధ నేషనల్ ఛానల్స్ కావచ్చు అండ్ ఇంకా చాలా చాలా పేరు పొందిన సంస్థలు ఇచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్స్, ఆఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఒకసారి చూద్దాం. ముందుగా రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే కనుక మనకి పూర్తి స్థాయిలో ఎన్డీఏకి సంబంధించి 324, అలాగే ఇండియా కూటమికి 139 అండ్ మిగతా వాటికి సంబంధించి అదర్స్ 40 వరకు కూడా మనకి చూపిస్తూ ఉన్నాయి. మొత్తానికి రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్స్ మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. ఇక ఆ తర్వాత మనం చూస్తే స్మృతి చూస్తే కనుక 353 టు 368 వరకు కూడా చూపిస్తోంది. అండ్ మొత్తానికి ఎన్డీఏకి సంబంధించి అలాగే కాంగ్రెస్కి సంబంధించి కూడా మనకి ఒక పర్టికులర్ ఫిగర్ కనిపిస్తోంది. 133 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అండ్ 48 మిగతా అదర్స్ విషయానికి వస్తే కనుక ఇక తర్వాత జన్ కీ బాత్ ఒక్కసారి గమనిస్తే మనకి 377 ఎన్డీఏ అండ్ 151 కాంగ్రెస్ అండ్ 15 మాత్రం అదర్స్ అని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి మనకి ఆన్ స్క్రీన్ హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ తరువాత విషయానికి కనుక వస్తే నెక్స్ట్ ఇచ్చినటువంటి సంస్థని ఎన్డీటీవీ పాపులర్ ఛానల్కి సంబంధించి 371 ఎన్డీఏ, 125 కూటమి ఇండియా కూటమి అండ్ 47 అదర్స్గా కూడా మనకి చూపిస్తూ ఉంది. మొత్తానికి అవి కూడా మనకి చాలా క్లియర్ కట్గా ఆన్ స్క్రీన్. ఆ తర్వాత ఏపీ లోక్సభకి సంబంధించి ఇక లోక్సభ ఛానల్కి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఒకసారి మనం గమనిస్తే పీపుల్స్ పల్స్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి పీపుల్స్ పల్స్ వాళ్ళు ఏమిచ్చారు, ఎలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేస్, వాళ్ళు చేసినటువంటి సర్వేస్ ఆధారంగా కూడా ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు, అది కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 3 to 5 అంటున్నారు. అండ్ అంటే లోక్సభ సీట్లకు సంబంధించి కూడా మనం ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. అండ్ ఇలా వివిధ సంస్థలు రకరకాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ మినిట్ టు మినిట్ అప్డేట్తో పాటు మీకు ఎగ్జిట్ పోల్స్ అప్డేట్స్ కూడా అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి 17 నుంచి 19 వస్తాయి అవుట్ ఆఫ్ 25 అని కూడా, 25లో 19 వరకు వస్తాయని కూడా మనకి తెలియబరుస్తుంది. ఏపీకి సంబంధించి లోక్సభకు సంబంధించి అండ్ మిగతా రకరకాల సంస్థలు కానీ అలాగే ప్రముఖ మీడియా సంస్థలు కానీ ఇచ్చినటువంటి నేషనల్ మీడియా సంస్థలు ఇచ్చినటువంటి కానీ మనం ఆన్ స్క్రీన్లో చూస్తూ ఉంటే కనుక కాంగ్రెస్కి అయితే అసలు లోక్సభ సీట్స్ ఏవి కూడా రావు అని చెప్పేసి కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక ఆ తరువాత వివిధ ప్రముఖ సంస్థలు ఇచ్చినవి అలాగే వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ కావచ్చు అండ్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మొత్తం ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూసిన రిపోర్ట్స్లో భాగంగా మనకి మొత్తం వైఎస్ఆర్సీపీ 3 to 5 అంటున్నారు, ఎన్డీఏ 17 to 19 అంటున్నారు, కాంగ్రెస్కి అసలు ఏమీ కూడా రావని చెప్పేసి ఆ రిపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మరో మన్ కీ బాత్కి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ కూడా మనం చూస్తే కనుక ఆ ఎగ్జిట్ పోల్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా ప్రతి సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ డీటెయిల్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 8 to 13 అంటున్నారు వాళ్ళు, అంటే లోక్సభ ఎంపీల స్థానాల విషయానికి వస్తే కనుక. అలాగే ఆ తర్వాత ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి కానీ అలాగే కాంగ్రెస్కి సంబంధించి కానీ అదర్స్ ఎలాగూ ప్రసక్తి లేదు కాబట్టి ఏపీలో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి 10 to 14 అవుట్ ఆఫ్ 25 అని కూడా వాళ్ళు మనకు ఒక క్లియర్ కట్గా ఆ ఎగ్జిట్ పోల్ని మనకిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్కి సంబంధించి కూడా ఏమైనా ఒకవేళ ఎంపీ హోరాహోరీగా జరిగింది, కడప స్థానం కావచ్చు, ఇంకా చాలా మనం చూసుకుంటే కనుక వాటికి సంబంధించి కూడా ఒకవేళ కాంగ్రెస్కి సంబంధించి అవి కూడా ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి వాళ్ళ యొక్క సర్వే ఫలితం అండ్ ఎగ్జిట్ పోల్ ఫలితం కూడా మనకి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మరో ప్రధాన సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం గమనిస్తే కనుక ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లో ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టోటల్గా అంటే ఇంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 8 to 13 వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ 10 to 14 అండ్ కాంగ్రెస్ అసలు ఒక్క సీటు కూడా సంపాదించి. ఆ తర్వాత ఇండియా టీవీ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి
ఆ రిపోర్ట్ కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ క్షేత్రస్థాయిలో వీళ్ళు ఎన్నో సర్వేస్ చేసి ఎన్నో శాంపిల్స్ తీసుకుని వీళ్ళంతా చేసినటువంటి ఈ యొక్క టోటల్ లోక్సభ స్థానాలు అసలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నో వస్తాయనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీకి కేవలం 3 to 5 మాత్రమే వస్తాయని తెలియజేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, అవుట్ ఆఫ్ 25 వాళ్ళు ఎన్ని గ్యాదర్ చేస్తారు అనేది కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలో తీసిన శాంపిల్స్ కావచ్చు, క్షేత్రస్థాయిలో వీళ్ళు చేసినటువంటి వర్క్ కావచ్చు మనకి తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్లో భాగంగా ఎన్డీఏకి 19 to 23 వరకు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది లోక్సభ సీట్స్ అని కూడా మనకి తెలియవస్తోంది. అండ్ మరో కోర్స్ ప్రధాన పార్టీ అనలేం కానీ కాంగ్రెస్కి సంబంధించి కూడా నెక్స్ట్ వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది మనం ఒక్కసారి ఆన్ స్క్రీన్ గమనిస్తే కనుక టోటల్గా కాంగ్రెస్కి అసలు ఏ సీట్స్ కూడా రావు అన్నారు. మొత్తానికైతే మాత్రం కడప లోక్సభ స్థానానికైతే ఒక టఫ్ ఫైటే నడిచింది. సో ఇక జన్ లోక్ సత్తాకు సంబంధించి కూడా మనం నెక్స్ట్ చూద్దాం. వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది అనేది చూస్తే కనుక మొత్తం వైఎస్ఆర్సీపీకి 3 to 5 అండ్ ఎన్డీఏకి 19 to 23 అండ్ కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా సీటు చేజిక్కించుకోలేదు అనేది మాత్రం వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం అందరిలోనూ తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఆ ఉత్కంఠకు తెరదించుతూ కూడా ఇక జన్ లోక్పాల్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం మనం ఒకసారి. జన్ లోక్పాల్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ 7 to 8 సీట్స్ మాత్రమే లోక్సభ సీట్స్ వస్తాయంటున్నారు వాళ్ళు. అండ్ ఆ తదుపరి ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, ఇక ఆ తర్వాత కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనేది కూడా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మొత్తం ఎగ్జిట్ పోల్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎన్డీఏకి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చింది 16 to 17 ఖచ్చితంగా వస్తాయి లోక్సభ సీట్స్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మొత్తానికి ఆ తర్వాత చూస్తే కనుక నెక్స్ట్ పార్టీ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఎన్ని ఇచ్చారు అనేది కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక కాంగ్రెస్కి వచ్చిన వాటిలో కూడా మనం ఒక్క సీట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఒక లోక్సభ స్థానం గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉందని వాళ్ళు తీసిన శాంపిల్స్ ప్రకారం కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత అంటే ఈ జన్ లోక్పాల్ టోటల్గా ఇచ్చింది ఒకసారి మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ 7 to 8 అండ్ ఎన్డీఏ 16 to 17 వస్తే కాంగ్రెస్కి ఒక సీట్ రావచ్చు లోక్సభకు సంబంధించి అవుట్ ఆఫ్ 25 అని కూడా వీళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక ఆ తర్వాత ఏబీపీ సి ఓటర్కి సంబంధించి కూడా మనం ఒక చాలా చక్కటి విశ్లేషణ అలాగే చాలా చక్కటి ఒక క్లియర్ కట్గా ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇస్తూ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం చూస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కేవలం 4 సీట్స్ మాత్రమే వస్తాయని వాళ్ళు ప్రకటిస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇక తదుపరి ఎన్డీఏ అండ్ అలాగే కాంగ్రెస్ ఇవి కూడా ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటాయి అనేది కూడా వాళ్ళిచ్చి ఆ రిపోర్ట్లో మనం చూడొచ్చు. ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎస్, ఎన్డీఏ 21 to 25 సీట్స్, వావ్, అంటే 25 అవుట్ ఆఫ్ 25 కూడా వచ్చే ఛాన్స్ ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. టోటల్గా చూస్తే కనుక నెక్స్ట్ వచ్చేది మాత్రం కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళకి ఎన్ని సీట్స్ రావచ్చు అనేది కూడా వీళ్ళ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూస్తే మనకి కాంగ్రెస్కి ఏం రావు, మొత్తం 0 కింద ఇచ్చారు వీళ్ళు. అంటే టోటల్గా చూస్తే కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా మనకు క్లియర్ కట్గా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ మనం ఇస్తూ వస్తున్నాం. టోటల్గా ఇప్పుడు వాళ్ళు సి ఓటర్ కానీ కోర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి టోటల్ లిస్ట్ మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీకి 4 వస్తాయి, అలాగే ఎన్డీఏకి 21 నుంచి 25 వరకు వస్తాయి, కాంగ్రెస్కి అయితే అసలు ఏవి రావని కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్. నెక్స్ట్ డైనమిక్ సర్వే, వాళ్ళు చేసినటువంటి సర్వే ఎలా ఉంది అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం. అండ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్, వాళ్ళు ఎంతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఎన్నో శాంపిల్స్ తీసేసినవి. వైఎస్ఆర్సీపీ కేవలం 7 ఎంపీలు మాత్రమే, ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ 2019కి భిన్నంగా ఇప్పుడు ఫలితాలు కూడా ఉండబోతున్నాయని మనకి ఫలితాలు చూస్తుంటే తెలుస్తోంది. నెక్స్ట్ ఇక అవుట్ ఆఫ్ 25 ఎన్డీఏకి ఖచ్చితంగా 18 వస్తాయని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. అంటే మొత్తానికి చూస్తే కనుక ఈ డైనమిక్ సర్వేలో భాగంగా మనకి నెక్స్ట్ మిగిలినది కాంగ్రెస్కి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఇచ్చింది 0, అంటే ఒక్క సీటు కూడా రాదు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అండ్ ఆ తర్వాత మొత్తం టోటల్గా చూస్తే కనుక ఈ డైనమిక్ సర్వేకి సంబంధించి
వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మొత్తం టోటల్ పిక్చర్ చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి 7, ఎన్డీఏకి 18 అండ్ కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోదు అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అది మనం నెక్స్ట్ చాణక్యకి సంబంధించి కూడా ఇది కూడా చాలా అక్యురేట్ ఫలితాలతో ముందుకు వస్తోంది అండ్ అక్యురేట్గా వాళ్ళు కొన్ని ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు తమదైన శైలిలో అలాగే తమ క్షేత్రస్థాయిలో చేసే శాంపిల్స్ కానీ వాళ్ళ వర్క్ అంతా కూడా మనకు తెలుస్తోంది. మరి వాళ్ళు వైసీపీకి అవుట్ ఆఫ్ 25 13 వస్తాయంటున్నారు. అంటే వీళ్ళు తీసిన శాంపిల్స్ లెక్క ప్రకారం చూస్తే కనుక 13 సీట్లు ఖచ్చితంగా వస్తాయనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. టోటల్గా నెక్స్ట్ ఇవ్వబోయేది ఎన్డీఏకి సంబంధించి. ఎన్డీఏ అంటే కూటమికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి 11 సీట్లు